నమస్తే, వెల్కమ్ టు ఏటీ తెలుగు న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. 6తో పంజాబ్ను గెలిపించిన లివింగ్స్టన్ ఉత్కంఠపూర్లో ఢిల్లీ ఓటమి. వడ్వైట్ స్టేజ్ 167 హైవే పక్కన గల బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం. వడ్డీ కట్టలేదని వ్యక్తిని చితక బాధిన వైనం. ఇక డీటెయిల్స్ చూస్తే, మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్. మీ స్థానం నుంచి పైకెత్తండి, మైక్ వస్తుంది, నుంచుంటే మావాడు వచ్చి మైక్ ఇస్తాడు. ఓకేనా తల్లి? థ్యాంక్ యూ. అవునమ్మా, 2014లో వృద్ధులకి ఉండే పెన్షన్ 200 రూపాయలు, 5 సంవత్సరాల్లో 2000 రూపాయలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. తప్పనిసరిగా అమ్మా వికలాంగుల్ని పెన్షనే కాదు తల్లి, కార్పొరేషన్ కూడా బలోపేతం చేయాలి. 2016 చట్టం ఉంది వికలాంగులకి, దాంట్లో కొన్ని గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ చట్టంలో పెట్టింది. ఆ చట్టాన్ని అమలు చేయాలని పాదయాత్రలు వికలాంగులను కలిశారు. తప్పనిసరిగా అది అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాను. నేను చెప్పే కదా తల్లి, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యత నాకు తల్లి, నాకు వదిలేసి. నేను ఓడిపోయా కదా, 2019లో ఓడిపోయా కదా. తోపుడు బండ్లు ఇచ్చానా? ఊర్లో వచ్చింది కదా. ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించే బట్టలు పెట్టా కదా గౌరవంగా. తాడేపల్లిలో క్లినిక్ పెట్టా కదా తల్లి, ఉచితంగా ఆరోగ్యంగా ఇబ్బంది ఉంటే ఉచితంగా మందులు ఇచ్చా కదా తల్లి. మళ్ళా నేను ఆర్కేలాగా నటన రాదు తల్లి, లేదంటే బాలబాబుకి పోటీ పడి ఉండేవాడిని. నేను అదే హామీ ఇచ్చా కదా, అది కూడా చెప్పా కదా. తాగునీటి సమస్య ఇప్పుడే వచ్చారా? ఇప్పటికే అన్ని చెప్పా తల్లి, మనోళ్ళు మీకు చెప్తారు వివరంగా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చెప్పమ్మా చెల్లమ్మా అమ్మ బామ్మ ఒక్క నిమిషం చెప్పండి. ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, దాని వల్ల చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. మొన్న ఆటో బాగా యాక్సిడెంట్ అయింది, ఓ బాబు అయితే చాలా సీరియస్ గా ఉంది. దాన్ని కూడా కొంచెం ఖండించాలి. ఖండిస్తాం కాదు, ట్రాఫిక్ పెరిగింది, కొత్త రోడ్లు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు. అందుకే మా మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి మంగళగిరి నియోజకవర్గానికి. అప్పటి వరకైనా మరి స్పీడ్ బ్రేకర్లన్నీ వేయాలి, ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతున్నారు అసలు జనం. అది మీరు ఎమ్మెల్యే గారిని అడగాలమ్మా. ఇప్పుడు ఆమె ఇస్తున్నారు కదా, మీరేనా ఏదో చేస్తారనే కదా. అప్పటి వరకు స్పీడ్ బ్రేకర్ అడిగితే నేను 2 నెలలు ఎట్టేస్తా తల్లి. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు, నా చుట్టే ఉన్నారు తల్లి. అరే ఎవరు బండి చెక్ చేయట్లేదు, నా బండి ఇప్పుడు 2 సార్లు చెక్ చేస్తారు. ఆయనకి ఏం దొరుకుతుంది పాప, ఆ బండిలో ఏముంటుంది చెప్పి, ఒక టీ డబ్బా ఉంటుంది, టీ తాగుతారు, టీ ఉంటుంది, నీళ్ళు ఉంటుంది. 2 సార్లు ఆపారు ఇప్పటికి నన్ను. ఎమ్మెల్యే గారిని ఒకసారి కూడా ఆపలా, ఇక్కడున్న అభ్యర్థి గారిని ఒకసారి కూడా ఆపలా, కానీ నన్ను 2 సార్లు ఆపారు తల్లి. అమ్మా అది తప్పనిసరిగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏర్పాటు చేయాలి, నేను చేస్తాను. నాకు ఉద్దేశం. థ్యాంక్ యూ. తిరిగి ఇప్పిస్తా అన్నారు, ఆ హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఆల్రెడీ అమ్మా సంఘం నుంచి మన వాళ్ళు పెద్దలు వచ్చి నన్ను కలిశారు. వాళ్ళు చెప్పారు తల్లి, దాదాపు 3000 కోట్ల రూపాయలు ఇంకా మీకు రావాల్సిన అవసరం ఉంది. దానిపైన ఆల్రెడీ మేము చర్చిస్తున్నాం. తొందరలోనే తెలుగుదేశం జనసేన పార్టీ చర్చించి మా వైఖరి స్పష్టంగా వెల్లడిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. చెప్పమ్మా. ఇంటింటికి ఇస్తున్నారు, వృద్ధులకు ఇచ్చే పింఛను వాలంటీర్ ద్వారా ఇంటింటికి ఇస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గెలిస్తే పింఛన్ ఇచ్చేది ఉండదు అనే మాట ప్రచారం జరుగుతుంది. ఇంటింటికే కాదు, అసలు పింఛన్ కూడా ఎవరని చెప్పుకున్నారు, ప్రచారం చేస్తున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. అంటే సరే, ఇదొక భాగం. మీరు చెప్పినట్టుగా ఇక్కడ మేమంతా వీళ్ళు కూర్చున్నట్టుగా నేను కూడా అవతల కూర్చునేవాడిని. ఎమ్మెల్యే ఆల్ రామకృష్ణారెడ్డి గారు చేసిన ఘనకార్యం ఏంటంటే, మేము 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఇల్లు వేసుకుని ఉంటుంటే, అసలు ఇల్లు వేసుకుని ఉన్న వాళ్ళకి హక్కు ఉంది, ఇంటి పన్ను కడుతున్నాం. ఇల్లు లేని వాళ్ళని నటువటి మీద పడేసినట్టుగా ఎక్కడో తీసుకెళ్ళి అక్కడ ఇస్తామని చాలా మమ్మల్ని అరాచకం పెట్టారు. మా వాళ్ళు వీళ్ళంతా మా వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు కంపల్సరిగా పట్టాలు ఇవ్వటం కానీ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించడం కానీ చేస్తే
వీళ్ళందరి తరపున నేను కూడా, ఈ ప్రజలందరి తరపున నేను కూడా పనిచేస్తాను. మళ్ళీ 5 సార్లు కాదు, ఇంకా 10 సంవత్సరాలు నేను బతికున్నంత వరకు ప్రజల తరపున పనిచేస్తానని నేను హామీ ఇస్తున్నాను. వృద్ధులకి పెన్షన్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? విశ్వవిఖ్యాత నరసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెన్షన్ ఆయన తీసుకొచ్చారు తల్లి. వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని పెద్ద మనసుతో ఆయన తీసుకొచ్చారు తల్లి. చంద్రబాబు నాయుడు గారు 2014 ముఖ్యమంత్రి అయినప్పుడు పెన్షన్ ఎంత తల్లి? చాలి 200 రూపాయలు. అంటే 82 నుంచి, అంటే 83 నుంచి 2014 వరకు పెన్షన్ 200 రూపాయలు. అంటే అన్నగారు ఉన్నప్పుడు 35 రూపాయలు, బాబు గారు ఉన్నప్పుడు అది 175 రూపాయలు పెరిగింది. తర్వాత వచ్చిన పాలకులు స్లోగా పెంచుకుంటూ 200 రూపాయలు తీసుకొచ్చారు. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు చేశారు. అంటే ఎన్నిసార్లు పెంచారు? 5 రెట్లు. 5 రెట్లు పెంచారు, 1000 చేశారు. ఆనాడు మేము హామీ ఇవ్వలేదు 2000 చేస్తామని. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో 2000 రూపాయలు చేస్తామని హామీ లేనే లేదు. అయినా కూడా 1000 రూపాయలు పెన్షన్ 2000 చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారు. అంటే 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రన్న బీమా పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పసుపు కుంకుమ ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. పెళ్లి కానుక ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చెప్పుకుంటూ పోతే ఒక పూట అంత పడుతుంది. 100 సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ మా బాబు గారిలో ఒక లోటు ఉంది తల్లి. చేసిన మంచి పని పాప అని చెప్పుకోడు తల్లి, అని చెప్పుకోడు. రోడ్లు వేసాం ప్రజలు తెలుసు కదా బా అంటాడు. పెన్షన్ ఇచ్చినాము ప్రజలు తెలుసు కదా బా అంటాడు. మళ్ళీ ఎందుకు తాతయ్య మీకు డౌట్? ఎందుకు మీకు డౌట్ తాతయ్య? మన ప్రభుత్వం వచ్చిన వెంటనే బాబు గారు స్పష్టంగా చెప్పారు, వాలంటీర్ల ద్వారా ప్రతి గడపకి పెన్షన్ కాదు అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందజేసే బాధ్యత మన ప్రభుత్వం, అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. మీకు ఆ డౌట్ వద్దు. రెండోది, శ్మశాన వాటిక మీరు అడిగారు. శ్మశానాలు కూడా ఒక్క నిమిషం నేను చెప్తున్నా. అరే ఒకే ఒక 6 నిమిషాలు కష్టపడ్డారు. రాజధాని లేని రాష్ట్రం, పరిశ్రమలు లేని రాష్ట్రం, ఏదో ఒక చేయాలి ఒక తప్పనతో పనిచేశాడు ఆయన. 6 నిమిషాలు ప్రజల గురించి ఆలోచించారు. సో తప్పనిసరిగా ప్రహరీ గోడ కూడా కట్టించాలి. ఆ బాధ్యతను తీసుకుందాం. అంటే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలో ఎన్ని అవ్వవు స్వామి, నేను చూసుకుంటాను. ఇంకేమన్నా మాట్లాడతాను. ఐపీఎల్లో ఇవాళ పంజాబ్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ కి ఉత్కంఠభరిత ముగింపు లభించింది. ఢిల్లీ క్యాపిటల్స్ నిర్దేశించిన 175 పరుగుల విజయ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఛేదించింది. ఆఖరి ఓవర్లలో విజయానికి 6 పరుగులు అవసరం కాగా లియామ్ లివింగ్స్టన్ ఓ భారీ 6తో పంజాబ్ విజయాన్ని ఖాయం చేశాడు. ఇక లివింగ్స్టన్ 21 బంతుల్లో 2 ఫ్లోర్లు 3 సిక్స్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతకుముందు పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ లో శ్యామ్ కరణ్ అర్ధ సెంచరీతో రాణించాడు. శ్యామ్ కరణ్ 47 బంతుల్లో 6 ఫోర్లు 1 6తో 63 పరుగులు చేశాడు. అయితే ఇన్నింగ్స్ 19వ ఓవర్ బౌలింగ్ చేసిన ఢిల్లీ పేసర్ ఖలీల్ అహ్మద్ వరుస బంతుల్లో శ్యామ్ కరణ్, శశాంక్ సింగ్లను అవుట్ చేయడంతో మ్యాచ్లతో ఉత్కంఠ నెలకొంది. అయితే హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ లివింగ్స్టన్ క్రీజులో ఉండటంతో పంజాబ్ విజయానికి డోకా లేకుండా పోయింది. వడ్వైట్ స్టేజ్ 167 హైవే పక్కన గల బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటలకు షార్ట్ సర్క్యూట్తో మిల్లు కాలిబూడిదాయి. ఇక అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో పత్తి జిన్నింగ్ చేయడానికి తీసుకొచ్చిన విత్తనాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ విషయాన్ని గమనించిన పక్కన ఉన్న రైస్ మిల్లు కూలీలు ఈ విషయాన్ని యజమానికి తెలిపారు. యజమాని పోలీస్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా నారాయణపేట మక్తల్ నుండి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు, ఇతర వాటర్ ట్యాంకర్లు వచ్చి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. మిల్లుతో పాటు జిన్నింగ్ కోసం తెచ్చిన పత్తి విత్తనాలు కాలి బూడిదయ్యాయి. దాదాపుగా 8 కోట్ల వరకు నష్టమైనట్లు మిల్లు యజమాని తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని వివరాలు సేకరిస్తున్నారు. బాధితుడిని చితకబాదిన వైనం సామాజిక మాధ్యమాల్లో వీడియో చక్కర్లు కొడుతోంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన టౌన్ సిఐ సంతోష్ కుమార్ డబ్బులకు వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తి దాష్టికానికి పాల్పడ్డాడు.
చేతులు కట్టేసి తన్నడమే కాకుండా పిడిగుద్దులు గుద్దాడు. పైగా కుటుంబ సభ్యులతో వీడియో తీయించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక వివరాల్లోకి వెళ్ళగా తాండూరు పట్టణం రాజీవ్ కాలనీకి చెందిన బాలయ్య ఆటో డ్రైవర్, తాండూరు పట్టణం గాంధీనగర్కు చెందిన మ్యాదరి రవి అనే వ్యక్తి వద్ద గత 3 నెలల క్రితం 5,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. దీనికి నెలకు 500 వడ్డీ కావడంతో 3 నెలలకు 6,500 రూపాయలు అయింది. తాను చేస్తున్నాడు అన్న ఫోన్ చేస్తున్నాను ఇప్పుడు చేపిస్తున్నాను అన్న సార్ ఫోన్ చేసి ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను బంజారాహిల్స్ పిఎస్ నుండి వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి తరలించిన పోలీసులు వైద్య పరీక్షల అనంతరం కొంపల్లి జయబెరిలోని నివాసం వద్ద 14వ నాంపల్లి కోర్టు మెజిస్ట్రేట్ కన్నయ్యలాల్ ముందు ప్రవేశపెట్టిన బంజారాహిల్స్ పోలీసులు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను హాజరుపరిచారు. ఎవరు లీడ్ చేసింది ఎవరు? ఇట్లా ప్రైవేట్ ప్రాపర్టీలకు రావడం బాగుంది. ఎవరు లీడ్ చేసింది ఎవరు? అటవీ ప్రాంత సమీపంలో ఉండటంతో గ్రామంలో కోతులు విచ్చలవిడిగా సంచరిస్తూ ఇళ్లలో పిల్లలను పెద్దలను బెంబేలిస్తూ నానా హంగామా చేస్తుండటంతో గ్రామస్తులు గ్రామ పంచాయతీకి ఫిర్యాదు చేయడంతో కోతులను పట్టుకొని దూర ప్రాంతంలో వదిలినా మళ్లీ వస్తున్నాయని వినూత్న మార్గం ఆలోచించాలని కొత్త ఉపాయంతో సెక్రటరీ భవానీ యూట్యూబ్లో చూసిన కొత్త ఆలోచనను గ్రామ పంచాయతీలో అమలు చేశారు. 7,300 విలువ చేసే గొరిల్లా దుస్తులను తీసుకొచ్చి కార్మికుడు రాములకి దుస్తులు ధరింపజేసి గ్రామంలో తిప్పుతూ కోతులను తరిమే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆమె కొత్త ఆలోచన సక్సెస్ అయింది. కోతులు నిజంగా గొరిల్లా వస్తుందేమోనని భయంతో ఆ ప్రాంతాల నుంచి పరుగులు పెడుతూనే ఉన్నాయి. గొరిల్లా వేషంలో మనిషి తిరగడంతో ఆ ప్రాంతంలో కోతుల బెడద తగ్గింది. ఈ నేపథ్యంలో గ్రామస్తులందరూ వినూత్న ఆలోచనకు అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. కోతుల బెడద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా పిల్లలు భయపడుతున్నారు. అయితే
ఉరుకుతున్నాయి కానీ మళ్ళీ వస్తాం కాసేపుట్లో చూస్తే ఆగట్లే. ఇప్పుడే అనుకున్నాం ఈ యాప్ హైదరాబాద్ నుండి వరంగల్ వైపు పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాను యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుండి భారీగా పేలుడు పదార్థాలు లారీని స్వాధీనం చేసుకున్నట్లు భువనగిరి జోన్ డీసీపీ రాజేష్ చంద్ర మీడియాకు వెల్లడించారు. ఈరోజు మన గూడూరు టోల్ ప్లాజా దగ్గర ఏదైతే ఎలక్షన్కి సంబంధించి చెక్ పోస్ట్ పెట్టుకున్నామో ఆ చెక్ పోస్ట్ వద్ద ఎర్లీ మార్నింగ్ అవర్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అది ఒక ఎక్స్ప్లోజివ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్న వెహికల్. అది ఆ ఎక్స్ప్లోజివ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ని దాని బిల్స్ని చెక్ చేస్తే దాంట్లో కొంత డిస్టర్బెన్సీ ఉండి దాన్ని ఫర్దర్గా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని మిగతా అన్ని విధాలుగా దాన్ని చెక్ చేస్తే అదొక ఫోర్జ్డ్ ఒక ఫాల్స్ డాక్యుమెంట్ లాగా మనకు తెలిసింది. ఫర్దర్గా మనకు డ్రైవర్ని ఎంక్వైరీ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అండ్ ఒక 6,925 కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ని ఒక ఫాల్స్ డాక్యుమెంట్ తోటి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకురావాల్సింది దాని డెస్టినేషన్ని సోర్స్ని మార్చి ఇంకో ప్లేస్కి తరలించడం జరుగుతూ ఉంది. యాక్చువల్గా వాళ్ళు ప్రొక్యూర్ చేసుకుంది శ్రీనివాస ఎంటర్ప్రైజెస్ గట్కేసర్ నుంచి శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నల్గొండ వరకు వాళ్ళు గవర్నమెంట్కి పీసో ఏదైతే పెట్రోలియం ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ దాంట్లో ఆన్లైన్లో వాళ్ళు బిల్లు తీసుకొని దానికి అదనంగా ఒక ఫేక్ బిల్ ఒకటి తీసుకొని అచ్చంపేట నుంచి నాగర్ కర్నూలు నుంచి జనగాం వైపు ఒక ఫేక్ బిల్ని క్రియేట్ చేసుకుని జనగాం వైపు మన వరంగల్ హైవే వెళ్తుంటే ఆ బండిని పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం కూడా సెకండరీ ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి. మొత్తం కూడా బూస్టర్స్ అరౌండ్ 277 బాక్సెస్ ఉన్నాయి. మొత్తం ఎంటైర్ వెయిట్ 6,925 కిలోస్. ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఈ ఫోర్జ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ క్రియేట్ చేసిన మెయిన్ కల్పరేట్ బయ్యప్ప హనుమంత్ రెడ్డి. ఇతను ఏదైతే నాగర్ కర్నూలులో ఎక్స్ప్లోజివ్ ఉందో ఆ ఎక్స్ప్లోజివ్కి ఇతందే ఉంది. ఇతను ఆ వ్యాపారం చేస్తుంటాడు. ఆ ఎక్స్ప్లోజివ్లో స్టాక్ ఎప్పటికీ లేదు. బట్ స్టాక్ ఉన్నట్టుగా ఆ ఎక్స్ప్లోజివ్ కొరకు పర్చేజ్ చేస్తున్నట్టుగా క్రియేట్ చేసుకొని హీ విల్ ట్రాన్స్పోర్ట్ ఇట్ టు డిఫరెంట్ క్వారీస్. సో ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇతను అక్కడ నుంచి పర్చేజ్ చేసుకుంటూ పాలకుర్తి జనగాంలో దాన్ని సేల్ చేస్తున్నట్టుగా ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. ఈ డాక్యుమెంట్ ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసింది పరశురామ్. ఈ పరశురామ్ కూడా ఎక్స్ప్లోజివ్ కంపెనీలోనే ఒక అకౌంటెంట్ లాగా ఒక అవుట్ సోర్సింగ్ దానిలో పనిచేస్తున్నాడు. ఇతను ఆ అప్లికేషన్లో ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసినాడు. క్రియేట్ చేసిన తర్వాత ఈ శ్రీనివాస ఎక్స్ప్లోజివ్స్ నుంచి సుమారుగా 6,925 కిలోస్ వాళ్ళు ఒక ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తోటి బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎలక్షన్ చెకింగ్లో భాగంగా చాలా కష్టపడి బీబీనగర్ పోలీస్, బీబీనగర్ ఎస్ఐ నైట్ డ్యూటీలో ఉండి దాన్ని పట్టుకోవడం జరిగింది. అండ్ ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో కూడా మనకు కొన్ని కొత్త ఫ్యాక్ట్స్ బయటకు వచ్చినాయి. ఇందులో ఆల్రెడీ ఒక టీం నాగర్ కర్నూలు వెళ్ళింది. అక్కడ మొత్తం చెక్ చేస్తూ ఉంది. అక్కడ ఏదైతే ఎక్స్ప్లోజివ్ ఉంది బట్ దాంట్లో ఏం లేదు, బట్ డాక్యుమెంట్స్ క్రియేట్ అవుతున్నాయి. అదొకటి డాక్యుమెంటేషన్ తీసుకుంటున్నారు. అక్కడ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. వన్ మోర్ టీమ్ ఈజ్ ఇన్ నల్గొండ.
నల్గొండలో కూడా ఈ శ్రీలక్ష్మి ఎంటర్ప్రైజెస్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. దానికి ఓనర్కి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఏదైతే పాలకుర్తిలోని క్వారీ ఉందో ఆ క్వారీలో కూడా చెక్ చేయడం జరిగింది. అక్కడ అదనంగా ఇంకొక సుమారు 300+ కిలోస్ ఆఫ్ ఎక్స్ప్లోజివ్ మనకు దొరికింది. అండ్ ఇదే కాకుండా సుమారుగా అప్రాక్సిమేట్లీ ఒక 3000 కిలోల ఎక్స్ప్లోజివ్ని ఆల్రెడీ డ్రిల్ కొట్టి హోల్ చేసి అందులో ప్లాంట్ చేయడం జరిగింది. దాన్ని రిట్రీవ్ చేయడం అనేది ఇట్స్ డేంజరస్ ప్రాసెస్. కాబట్టి వరంగల్ కమిషనర్ గారికి అండ్ జనగాం డీసీపీ గారు కూడా ఇన్ఫార్మ్ చేసి ఫర్దర్ దానికి యాజ్ పర్ లా ఎలా ప్రొసీడ్ అవ్వాలి, దాన్ని ఎలా డిఫ్యూజ్ చేయాలనే దాని మీద వాళ్ళని చర్యలు తీసుకోవాల్సిందిగా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. అండ్ ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ 300+ కిలోస్ అండ్ ఒక వెహికల్ ఏదైతే ఉందో దాన్ని ఆల్రెడీ మన టీం దాన్ని తీసుకొస్తా ఉంది. అండ్ అందులో అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. సో బై టుమారో వీ కెన్ గెట్ సమ్ మోర్ అప్డేట్స్ ఆన్ దిస్ కేస్. సో ఇంత మంచి ఒక నెట్వర్క్ని, ఒక ఫాల్స్ డాక్యుమెంట్స్ తోటి ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్సెస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్న నెట్వర్క్ని బస్ట్ చేసిన ఎస్ఐ గారికి, సిఐ గారికి, ఏసీపీ గారికి, అడిషనల్ డీసీపీ గారికి కూడా ప్రత్యేకంగా సిపి రాచకొండ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు అండ్ కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నారు. వాళ్ళు డాక్యుమెంట్ మీద చూపించింది 6.8 lakh. నాకు ఒక వేవ్ కావాలి, షాక్ వేవ్. నాకు ఒక షాక్ వేవ్ ఉంటే ఇట్ విల్ బోస్ట్. అండ్ ఇందులో ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది ఏంటంటే మినిమం బేసిక్ ప్రికాషన్స్ కూడా వాళ్ళు తీసుకోవట్లేదు డ్యూరింగ్ ట్రాన్స్పోర్టేషన్. గతంలో ఏదైతే మనం ఇప్పుడు సీజ్ చేసిన వెహికల్ వస్తుందో దాంట్లో డెటోనేటర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్స్ కలిపి ట్రాన్స్పోర్ట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది ప్రాథమిక దాని ప్రకారం. దట్ ఈస్ మోర్ డేంజరస్. డెటోనేటర్లు మనకి ఛార్జ్తో కూడా మనకి బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. చిన్న టెంపరేచర్ వేరియేషన్ తోటి చిన్న ఎండకు కూడా అది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ సెకండరీ ఎక్స్ప్లోజివ్ పక్కన ఉంటుందో ఇట్ విల్ బికమ్ ఏ ఎక్స్ప్లోజన్. అండ్ ఎక్స్ప్లోజివ్ మ్యాగజైన్ ఓనర్స్ కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా కూడా క్లియర్గా చెప్తా ఉన్నాము. దెర్ ఇస్ ఎ క్లియర్ గైడ్ లైన్స్ ఇన్ ద యాక్ట్. ఎక్స్ప్లోజివ్ సబ్స్టెన్స్ యాక్ట్ కావచ్చు, ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కావచ్చు, పీసా దాని రూల్స్ అన్నీ కావచ్చు. అది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఫాలో కావాల్సి ఉంటుంది. ఏ చిన్న ల్యాబ్స్ ఉన్నా, డీవియేషన్ ఉన్నా ఇట్ కాజెస్ ఎ డ్యామేజ్ అండ్ డేంజర్ టు ద పబ్లిక్ లైఫ్. కాబట్టి దాని మీద చాలా తీవ్రమైన చట్టాలు తోటి యాక్షన్ తీసుకుంటాము. ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకుంటాము. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు కంటిన్యూస్గా మీడియా వాళ్ళకి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో పాల్గొన్న నారా లోకేష్. 6తో పంజాబ్ను గెలిపించిన లివింగ్స్టన్ ఉత్కంఠపూర్లో ఢిల్లీ ఓటమి. వడ్వైట్ స్టేజ్ 167 హైవే పక్కన గల బసవేశ్వర జిన్నింగ్ కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం. వడ్డీ కట్టలేదని వ్యక్తిని చితక బాధిన వైనం. ఇవి ఈనాటి వార్తలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.